रुकने असेंबली जुबली हिल्स एम गोपीनाथ ने बताया कि 24 जून को वजीर आईटी व बल्दी नाज़ के तारक रामाराव की सालगिरह तकरीब के ज़िमन में यूसुफगुड़ा इंडोर स्टेडियम में ब्लड डोनेशन कैंप का इनेकाद अमल में लाया जा रहा है। उन्होंने कोरोना वबा के पेश नजर कोविड कवानीन पर अमल करते हुए मास्क का इस्तेमाल करने का आवाम को मशवरा दिया। उन्होंने मुकामी कॉरपोरेटर से ज्यादा खून की एहतियात दहिंदगान का अहाता करने की अपील की है। इस मौके पर यूसुफगुड़ा कॉरपोरेटर राजकुमार पटेल, बोराबंडा कॉरपोरेटर बाबा फसीउद्दीन, वेंगलराव नगर कॉरपोरेटर डी विजय के अलावा दीगर मौजूद थे। కోవిడ్ లో రెండు సార్లు చేశాం బ్లడ్ డొనేషన్ క్యాంప్. మేలో ఒకసారి చేశాం, మళ్ళీ జూలైలో ఒకసారి చేశాం. అదొక రికార్డుగా ఉండిపోయింది ఇండియా మొత్తంలో. ఈసారి ఏంటంటే ఏషియా రికార్డు. ఏషియాలో దాదాపు ఆ రికార్డుని భద్రకొట్టాలి అని చెప్పి అందరూ అనుకుని మరి 24 తారీఖు నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఎందుకు అంటే ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి కొంతమంది పసిపిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైలీ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ జబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అది ఒకసారి మేము అందరం చూసినప్పుడు చాలా బాధపడ్డాం. భగవంతుడు అనేవాడు ఒక అకేషన్ లాగా చేసుకుని ఈ రక్తదాన శిబిరాన్ని నెరవేర్చడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. లాస్ట్ టైం మేము కూడా ఊహించిన విధంగా రావడం జరిగింది. ఈసారి ఎక్కువ వస్తారనుకుంటున్నాం. లాస్ట్ టైం కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. ఈసారి టోటల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వర్యులు అన్నా అనగానే నేనున్నా అని గొప్ప మనసున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే గోపన్న గారి నాయకత్వంలో యువ నాయకుడు యువ కిషోరం, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పుట్టినరోజు జూలై 24 రోజు పోయిన సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే కోవిడ్లో చాలామంది రక్తం దొరకక ఇబ్బంది పాలైతే మహా బ్లడ్ క్యాంప్ను పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేసి వేల మందిని రక్తదానం చేయడానికి దాతలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్ నుంచి వాళ్ళను ప్రోత్సహించి ఇక్కడ వచ్చి జూలై 24 తారీఖున యువ నాయకుడు